అందరికీ నమస్కారం అండి. విష్ణుమూర్తి దశావతారాలలో 4వ అవతారము నరసింహావతారము. వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున నరసింహావతారాన్ని దాల్చినట్లు పురాణాల్లో చెప్పబడింది. తెలుగునాట ఇష్టదైవంగా కొలుచుకునే ఈ అవతారానికి చాలా విశిష్టతలున్నాయి. విష్ణుమూర్తి అవతారాలు ధరించే సందర్భంలో మత్స్య, కూర్మ, వరాహ అవతారాల తరువాత మానవాకృతిని పోలిన తొలి అవతారం ఇది. భక్తుల ఆపదలు తీర్చటానికి భగవంతుడు ఎక్కడి నుంచైనా ఏ రూపంలో అయినా ముందుకు వస్తాడని అభయమిచ్చే అవతారము ఈ నరసింహావతారము. హిరణ్యకశిపుడు చాలా తెలివిగా నరులతో కానీ మృగాలతో కానీ పగలు కానీ రాత్రి కానీ ఇంట కానీ బయట కానీ ప్రాణం ఉన్నవాడితో కానీ ప్రాణం లేనివాడితో కానీ ఆకాశంలో కానీ నేల మీద కానీ అంటూ చాలా పెద్ద జాబితా చెప్పి వాడితో తనకు మరణం లేకుండా వరం ఇమ్మని బ్రహ్మను కోరతాడు. ఇన్ని షరతులు దాటుకొని విష్ణుమూర్తి స్తంభాన్ని బద్దలు కొట్టుకొని నరసింహుని రూపంలో వస్తాడు. పగలు రాత్రి కాని సంధ్యా సమయంలో ఇంటా బయట కాని గడప మీద ప్రాణమున్నా లేనట్లుగా తోచే గోళ్లతో ఆకాశము నేల మీద కాకుండా తన ఒడిలో ఉంచుకొని హిరణ్యకశిపుడిని అంతం చేస్తాడు. హిరణ్యకశిపుని సంహారం జరిగిన తర్వాత ఉగ్రరూపంలో ఉన్న నరసింహుని శాంతింపజేయటం దేవతల వల్ల కాలేదు. చివరకు ప్రహ్లాదుని ప్రార్థన మన్నించి శాంతించి లక్ష్మీ నరసింహునిగా దర్శనమిస్తాడు. ప్రహ్లాదుని ఆదుకున్న విధంగానే తనను కొలిచిన ప్రతి భక్తుణ్ణి ఆదుకుంటానని అభయమిస్తాడు. ఆ నృసింహస్వామి జయంతి రోజు నృసింహమూర్తిని పూజించినట్లయితే జీవితంలోని అవాంతరాలన్నీ తొలగిపోతాయి అంటారు. నృసింహస్వామికి ఎరుపు రంగు అంటే ఇష్టము. అందుకే ఎరుపు రంగు బట్టలు ధరించి కుంకుమతో చేసిన అక్షింతలతో పూజిస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. తులసీమాలలతో ఆయనను అలంకరించి వడపప్పు పానకాలు నివేదిస్తే ఆ స్వామి ఆశిస్తూ దక్కి తీరుతుంది. ఇక ఈ రోజున లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రము, నరసింహ అష్టోత్తరము, నరసింహాష్టకము, నరసింహ సహస్రనామాలు పఠిస్తే స్వామివారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. నరసింహస్వామి జయంతి రోజున స్వామివారిని కొలుచుకునే అవకాశం లేకపోయినా ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే స్వామివారి కటాక్షం దక్కుతుంది అంటారు. నారసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి తన్నః సింహ ప్రచోదయాత్ అంటూ నృసింహ గాయత్రిని జపిస్తూ ఉంటే ఎలాంటి అనారోగ్యమో ఆపదల నుంచైనా విముక్తి లభిస్తుంది. ఉగ్రవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే మంత్రాన్ని పఠిస్తే మృత్యువు కూడా అమరదూరంలో నిలిచిపోతుందని నమ్ముతుంటారు. నరసింహ జయంతి రోజు ఈ మంత్రాలను కనుక పఠించినట్లయితే ఎలాంటి బాధలైనా కూడా తొలగిపోతాయి. అలాగే ఏ పనులు ప్రారంభించినా ఆ పనుల్లో విజయమే లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.